నేడు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనున్నారు. 2001లో పార్టీని ఏర్పాటు చేయగా వచ్చే ఏప్రిల్ నాటికి 24 ఏళ్లు పూర్తయి 25 ఏళ్లలోకి అడుగు పెట్టనున్న సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఆవిర్భావ వేడుకలు, భారీ బహిరంగ సభ నిర్వహణ తదితర అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. గులాబీ పార్టీ రూటు మార్చింది. క్యాడర్లో కొత్త జోషు తీసుకురానుంది. ఏడాది కాలంగా మౌనంగా ఉన్న బాస్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సారి రీఎంట్రీ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఇప్పటికే నేను కొడితే ఎట్లా ఉంటుందో తెలుసు కదా అని హెచ్చరించారు. ఆ దెబ్బ రుచి చూపించబోతున్నారు గులాబీ బాస్. ప్రతిపక్షం ఎక్కడా అంటూ ప్రశ్నించిన అధికార పక్షం నోరు మూయించే ప్లాన్తో ముందుకు రాబోతున్నారు గులాబీ అధినేత. సంవత్సర కాలంగా తమ అధినాయకుడి కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తల కళ్ళలో ఆనందం నింపేందుకు ముందుకు రాబోతున్నారు. కార్ పార్టీ గేరు మార్చింది. జెట్ స్పీడ్తో ఉరుకులు పరుగులు పెట్టనుంది. అందులో భాగంగా పార్టీ కమిటీలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. దాదాపుగా 8 ఏళ్ల తర్వాత పార్టీ నియామకాలపై దృష్టి సారించింది. గులాబీ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి చవిచూడగా అదే అసంతృప్తితో ఉండిపోయారు అన్ని రోజులు. కానీ ఇప్పుడు లెక్క మారింది. అధికార పక్షం లెక్కలు లెక్కేసేందుకు, క్యాడర్నే సమాయత్తం చేసేందుకు గులాబీ అధినేత పాలు కదుపుతున్నారు. ఎవరైతే ప్రజా సమస్యలపై పోరాడతారో వారికే పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు రానున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలు వేయనున్నారు. 8 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ కమిటీల్లో అన్ని వర్గాలకు చోటు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారట. ఈ దఫా రాష్ట్ర కమిటీలో గతంలో కంటే భిన్నంగా చోటు కల్పించనున్నారు. అన్ని వర్గాల నాయకులకు స్టేట్ కమిటీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఇదే విషయాన్ని వెల్లడించనున్నారు కేసీఆర్. 7 నెలల తర్వాత భవన్లో అడుగు పెడుతున్న గులాబీ బాస్ క్యాడర్ను యాక్టివ్ చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించబోతుంది బీఆర్ఎస్. 8 ఏళ్లుగా రాష్ట్ర కమిటీలు ఖాళీగా ఉన్నాయి. జిల్లా నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించినప్పటికీ పూర్తిస్థాయి కమిటీలను వేయలేదు. అయితే ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో నూతన కమిటీలపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఓవైపు సభ్యత్వ నమోదు, మరోవైపు కమిటీలు, అనుబంధ కమిటీలు వేరున్నారు. ఎక్కడైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలపై క్యాడర్ గుర్రుగా ఉందో అక్కడ మార్పులు చేర్పులు జరగనున్నాయట. తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత 2017లో రాష్ట్ర కమిటీని వేశారు. ఆ కమిటీలో 67 మంది ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడితో సహా 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది సెక్రటరీలు, 12 మంది జాయింట్ సెక్రటరీలు ఉన్నారు. ఇక అధికారం కోల్పోయి ఏడాది కాగా బీఆర్ఎస్ బేస్ను రీకన్స్ట్రక్షన్ చేసుకునే పనిలో పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కొత్త టీంలను ఏర్పాటు చేయనుంది బీఆర్ఎస్. గులాబీ బాస్ రీఎంట్రీతో అధికార పక్షంలో వణుకు మొదలైంది. ఇచ్చిన హామీలు అమలు చేసిన హామీలపై అధికార వర్గం లెక్కలేసుకుంటుంది. విపక్ష నేతగా కేసీఆర్ ఏ అంశాలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలనే దానిపై ప్రభుత్వ వర్గాల నేతలు సమాయత్తం అవుతున్నారని తెలుస్తుంది. ఒకంత వెన్నులో వణుకు ఉన్నా కూడా పైకి మాత్రం మేకపోతు గంభీర్యం అనే టాక్ అయితే వినిపిస్తుంది. 6 గ్యారంటీలు, 420 హామీలు అంశాన్ని ఇప్పటికే బలంగా పట్టుకున్న బీఆర్ఎస్
సార్ రీ ఎంట్రీలో ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తిగా మారింది. నేడు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొనున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ఈరోజు తెలంగాణ భవన్కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ఆయన మధ్యాహ్నం 2 గంటలకి తెలంగాణ భవన్కి వస్తారు. 6 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్లో మొత్తం కోలాహలంగా మారబోతుంది మరి కాసేపట్లో. అయితే ఎందుకు అంటే కేసీఆర్ ఈ భవన్కి ఆయన పార్టీకి సంబంధించిన అంశం, ముఖ్యంగా పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గత 10 రోజుల క్రితమే ఆయన అనౌన్స్ చేశారు. దాదాపుగా 400 మందిని ఆహ్వానించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడంతో ప్రజెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో సహా డిసిఎంఎస్ చైర్మన్లు, మాజీ సంబంధించినటువంటి అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో అందరూ రాబోతున్నారు ఇక్కడికి. సో మధ్యాహ్నం కేసీఆర్ అంటే మొదటగా ఆయన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి వస్తారు. అక్కడ గంట సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వస్తారు. ఇక లంచ్ చేయనున్నారు. మాజీ ప్రజాప్రతినిధులతోటి, ప్రజెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోటి కేసీఆర్ లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో లంచ్ తర్వాత ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతుంది. తెలంగాణ భవన్లో ఉన్నటువంటి మెయిన్ హాల్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా అనేక అంశాలు చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీ బలోపేతం పైన ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. దానిలో భాగంగా పార్టీ బలోపేతం ఏ విధంగా చేయాలనే దానిపైన కూడా ఇటు నేతలకు కేసీఆర్ ఒక దిశ నిర్దేశం అయితే చేస్తారు. దాంతో పాటుగా ఇక నూతన కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు కమిటీల్లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాస్తవంగా ఈ మధ్యకాలంలో చూసాం, ప్రభుత్వం కూడా కులగణన సర్వే చేసింది. అత్యధికంగా రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు సముచిత స్థానం కల్పించేందుకు కూడా ముందుకెళ్లేందుకు కూడా అంటే కమిటీల్లో భాగంగా సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అందుకు ఎలా లేని దానిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో అది కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏప్రిల్ 27వ తారీఖు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి అంటే పార్టీ ఆవిర్భవించి దాదాపు 25 ఏళ్ళు కావస్తుంది కాబట్టి సో ఏప్రిల్ 27న పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాన్ని కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రజలు ఏం చర్చించుకుంటున్నారని దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దాంతోపాటు ఇక ఏడాది పాలనపైన బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు ఏంటి, ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది కాబట్టి ఈ ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఏంటి అనే దానిపైన కూడా చర్చిస్తారు. అంటే ముఖ్యంగా హైడ్రా అంశం, అంటే గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చింది, పేదల ఇళ్ళు కూల్చేసింది కాబట్టి దీనిపైన న్యాయపరంగా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా పోరాటాలు నిర్వహించింది. అవసరమైతే అడ్డుకుంటామనేది చాలా చోట్ల అడ్డుకుంది. పేదలకు అండగా బీఆర్ఎస్ పార్టీ కూడా నిలబడింది కాబట్టి సో ఈ అంశం కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా మూసీ అంశం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. తో ఖచ్చితంగా మూసి పునర్జీవం చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దానికి 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పేసి అన్నారు. కాబట్టి అసలు మూసి పునర్జీవం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా పోరాటం నిర్వహించింది. అవసరమైతే ఎందుకంటే గతంలో ఎస్టీపీ ప్లాంట్లను బీఆర్ఎస్ హయాంలో నిర్మించాం కాబట్టి వాటి ద్వారాగా నీటిని శుద్ధి చేసి సరిపోతుంది, ఇన్ని 1,00,00,000 కోట్లు పెట్టి ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి సో దీనిపైన కూడా ఒకసారి చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇక రైతుల అంశాలు, ముఖ్యంగా రైతుకు సంబంధించిన అంశాలు చూసాం మనము. రైతు కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. వాస్తవంగా అంటే ఆ రైతులు ఎక్కువగా ఈ మధ్యకాలంలో రైతు రుణమాఫీ జరగక, రైతు భరోసా సకాలంలో రైతులకు ఇవ్వక రైతులు అక్కడక్కడ కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి వారిని పరామర్శించేందుకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని జిల్లాలలో ఎన్నికల కోడ్ ఉన్నందుక అక్కడ ఈ యొక్క పర్యటన లేదని చెప్పేసి పోలీసులు చెప్పడంతో ముగించుకొని వచ్చారు. కాబట్టి దీనిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా ఇక రైతు మహాధర్నాలు
కార్యక్రమాలు కేటీఆర్ నిర్వహిస్తున్నటువంటి రైతు మహాధరణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్నారు కాబట్టి సో వాటిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, రైతు మహాధరణకు సంబంధించి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, రైతులు ఏ విధంగా తరలి వస్తున్నారు, వారి సమస్యని ఎలా చెప్పుకుంటున్నారు దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పైన అనేక హామీలు ఇచ్చింది కాబట్టి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చింది. వీటితో పాటుగా ఇంకొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిపైన పోరాటాలు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది కాబట్టి ఏ విధంగా ఉంది ప్రజల స్పందన, ఆ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనే దానిపైన కూడా కేసీఆర్ నేతలతోటి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభమయ్యే ఈ సమావేశంలో దాదాపుగా 2 గంటల పాటు కేసీఆర్ నేతలతోటి చర్చిస్తారు. చర్చించిన తర్వాత 4 గంటలకి ఈ సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తుంది. మరి ముగుస్తుందా లేకపోతే కంటిన్యూ అలానే ఉంటుందా తెలియదు, కానీ దాదాపుగా అయితే 2 గంటల పాటు కేసీఆర్ కూడా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతారని చెప్పేసి కూడా మనకి తెలిసిన సమాచారం. దాని తర్వాత కేసీఆర్ మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా లేదా అనేది తెలియదు, కానీ ఎవరో ఒకరైతే మాత్రం ఇంటర్నల్గా జరిగే సమావేశం యొక్క వివరాలను మాత్రం మీడియాకు వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక 6 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తున్నారు కాబట్టి సో ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, ఆసక్తిగా కూడా కనపరుస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ ఈరోజు పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మొన్నే చెప్పారు, నేను కొడితే చాలా బలంగా గట్టిగా కొడతాను, మౌనంగా ఉన్నాను కానీ గంభీరంగా అన్నీ చూస్తున్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటాను, ఇక్కడ నుంచి ప్రజా సమస్యలపైన పోరాడతానని చెప్పేసి కూడా కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి సో వీటిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇక ఇప్పటికే చూసాం మనము ఇటు 10 నియోజకవర్గాలు అంటే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. కాబట్టి సో ఇక వారికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో రానున్న రోజుల్లో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి సో ఇక రానున్న రోజుల్లో ఈ 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి, అందుకు కేడర్ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎలా ముందుకెళ్లాలని దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.